హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జీకే టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వచ్చేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ గురించిన కంప్లీట్ డిస్కషన్ అయితే చూద్దాము. సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 రాస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి క్యాండిడేట్స్ నేను చెప్తున్నటువంటి వీడియోస్లో ఉండేటువంటి కంటెంట్ కావచ్చు, లేదా నేను ప్రొవైడ్ చేస్తున్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అండ్ కోర్సెస్కి సంబంధించి ఆ టాపిక్స్ నుంచి రిపీటెడ్గా చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి ఈ విధంగా కామెంట్స్ అయితే చేస్తున్నారండి. సో మీరు ఎవరైనా ఇంకా 99 రూపీస్కి సంబంధించిన కోర్సు కానీ, అలాగే ఎస్ఎస్సి జీడీ ఫుల్ కోర్సు వీడియో క్లాసెస్కి సంబంధించిన ఫుల్ కోర్సు, అలాగే ఎంటీఎస్కి సంబంధించిన ఫుల్ కోర్సు తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ అయితే ఉంటుంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోకి వెళ్తే మీకు ఈ కోర్సెస్ అన్ని కూడా కనిపిస్తాయి. మీరు మంచి మార్కులు వీరిలాగా స్కోర్ చేయాలి అంటే మీకు మేము ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్ చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ లాస్ట్ డేస్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మీరు ఖచ్చితంగా ఆ మెటీరియల్స్ అయితే తీసుకోండి. సో వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ జీడీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు స్కోర్ చేసే విధంగా 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ కలిపి మీకు 99 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి గ్రామర్ వైజ్గా మనకి సబ్జెక్ట్ వైజ్గా 10,500+ బిట్స్ ఉన్నాయి. తెలుగు మీడియం జీకే వచ్చేసి మనకి 10,000+ బిట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం కూడా 1 by 1 అప్లోడ్ చేస్తున్నాము, మీరు కూడా తీసుకోవచ్చు. ఇంకా ఎంటీఎస్ అండ్ జీడీ సీజీఎల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని మీకు ఫ్రీగా అందిస్తున్నాము. సో ఈ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి, 99 రూపీస్ కోర్సు. దీనితో పాటు ఎస్ఎస్సి ఎంటీఎస్ లక్ష్యం కోర్సు, ఎస్ఎస్సి జీడీ మారథాన్ ఫుల్ కోర్స్ మీకు 75% ఆఫ్తో అండి. ఎవరు కూడా ఇంతవరకు ఇంత పర్సంటేజ్ ఆఫ్తో ఎవరు ఇవ్వలేదు. 1999 రూపాయలు ఉన్నటువంటి ఈ కోర్స్ని 499 రూపీస్కే ఎస్ఎస్సి ఎంటీఎస్ లక్ష్యం కోర్సు, ఎస్ఎస్సి జీడీ మారథాన్ ఫుల్ వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ 3 కోర్సెస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్లో ఉన్నాయి. యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయ్యి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ 3 కోర్సెస్ కనిపిస్తాయి. ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు జీకేలో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ వచ్చేసి ప్లానింగ్ కమిషన్కి సంబంధించిందండి. ప్రణాళికా సంఘానికి సంబంధించి, లేదా ప్రజెంట్ మనం నీతి ఆయోగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం కదా, సో దానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి సెప్టెంబర్ 9th నుంచి ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించినటువంటి టైర్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ఈ టైర్ 1 ఎగ్జామ్స్లో ప్రతి షిఫ్ట్లో 1 or 2 క్వశ్చన్స్ మనకి ఈ పంచవర్ష ప్రణాళికలు 5-year ప్లాన్స్కి సంబంధించిన టాపిక్స్ నుంచి రావడం జరిగిందండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎస్ఎస్సి సీజీఎల్ రాసిన వాళ్ళు ఉంటే మీరు అడగొచ్చు. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మీరు ఎకానమీలో స్టాటిక్ జీకే కింద చదవాల్సిన టాపిక్ ఏదైనా ఉంది అంటే ఇది ఒక్కటి చదువుకొని వెళ్ళండి చాలు. అండ్ లేదా ఈ వీడియో అయితే చూడండి, మీకు సరిపోతుంది. సో దీని నుంచే మనకి క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా వీటి నుంచి రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎకానమీ. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ దేశం నుండి పంచవర్ష ప్రణాళిక భావనను అరువు తెచ్చుకోవడం జరిగింది? ది కాన్సెప్ట్ ఆఫ్ 5-year ప్లాన్ వాజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రష్యాని గతంలో యుఎస్ఎస్ఆర్ అని చెప్పేసి పిలిచేవారు. ఓకే, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు రష్యా అని చెప్పేసి పిలుస్తున్నారు. ఈ రష్యా దేశం నుంచి మనం ఈ 5-year ప్లాన్స్ని తెచ్చుకోవడం జరిగింది. రష్యా ఈ 5-year ప్లాన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని వారి దేశంలో ఇంప్లిమెంట్ చేసుకొని చాలా డెవలప్మెంట్ అయితే చేసుకోగలిగింది వారి యొక్క దేశాన్ని. సో అటు అగ్రికల్చర్ పరంగా, వాటర్ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా ఇలాగా చాలా విషయాల్లో వాళ్ళు డెవలప్మెంట్ అయితే చేశారు. ఈ కాన్సెప్ట్ నచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు 1951 నుంచి మన దేశంలో కూడా పంచవర్ష ప్రణాళికల్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో మొదటి పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1951 నుంచి 1956 మధ్యన జరిగింది. సో పంచవర్ష ప్రణాళిక అంటే 5 years ఉంటుంది అది. సో ఈచ్ పంచవర్ష ప్రణాళికలో, ఈచ్ 5-year ప్లాన్లో ఒక్కొక్క సెక్టార్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాటికి ఎక్కువ నిధులు కేటాయించడం వల్ల సో ఆ సెక్టార్ అనేది దేశం మొత్తంగా బాగా డెవలప్మెంట్ అవడం అనేది 1951 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం మీద ఎక్కువగా ఫోకస్ చేశారు, వ్యవసాయానికి ఎక్కువగా ఫండ్స్ అయితే ఇచ్చారు. సెకండ్ పంచవర్ష ప్రణాళికలో అంటే సెకండ్ 5-year ప్లాన్లో ఇండస్ట్రియలైజేషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి 5-year ప్లాన్లో కూడా ఒక పర్టికులర్ సెక్టార్ మీద ఫండ్స్ని కేటాయిస్తూ
హ్యూజ్ ఫండ్స్ని వాటికి ట్రాన్స్ఫర్ చేస్తూ వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల మన దేశంలో ఇప్పుడు ఇండస్ట్రీస్ కానీ వ్యవసాయం కానీ ఇంకా అదర్ సెక్టార్స్లో ఎక్కువగా గ్రోత్ అయితే కనిపించిందనమాట. సో ఎక్సలెంట్ కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు ఈ 5 year ప్లాన్ అనేది. సో మొదట మనం ఏ దేశం నుంచి తెచ్చుకున్నాము అంటే రష్యా అనేటువంటి దేశం నుంచి మనం తెచ్చుకోవడం జరిగింది. గతంలో దీన్ని యుఎస్ఎస్ఆర్ అని చెప్పేసి పిలిచేవారు. సో పంచవర్ష ప్రణాళిక అనేది మనకి యుఎస్ఎస్ఆర్ నుంచి వచ్చింది. సోవియట్ యూనియన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రణాళికా సంఘం మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు? ఓకే, మనకి 1951 నుంచి ప్రణాళికా సంఘం అనేది ఇంప్లిమెంటేషన్ జరిగింది కదా. సో అప్పటి నుంచి మొదటి ఉపాధ్యక్షుడు ఎవరయ్యా అంటే అప్పుడు గుల్జారీలాల్ నందా గారు మొదటి ఉపాధ్యక్షుడిగా పనిచేశారనమాట. హూ వాజ్ ది ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ఓకే, సో చైర్మన్గా ఎవరుంటారు అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. చైర్మన్గా ఎవరుంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వారు ఈ 5 year ప్లాన్స్కి సంబంధించి లేదా ప్లానింగ్ కమిషన్కి సంబంధించి. ఓకే, సో ఇది ప్లానింగ్ కమిషన్ కింద ఈ యొక్క 5 year ప్లాన్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్లానింగ్ కమిషన్ని ప్రజెంట్ నీతి ఆయోగ్ అని చెప్పేసి పిలుస్తున్నారు, మీ అందరికీ తెలుసు. సో నీతి ఆయోగ్ గురించి కూడా చెప్తాను నేను మీకు, చివరి వరకు చూడండి. ఈ ప్లానింగ్ కమిషన్ పేరు మార్చి 2015లో నీతి ఆయోగ్ అని చెప్పేసి పేరైతే పెట్టడం జరిగింది. సో ప్లానింగ్ కమిషన్ కాస్త నీతి ఆయోగ్ అయిందనమాట, అంతే. ఇంకా దానికి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో చైర్మన్గా ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారో అది ఎవరైనా కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారైనా, ప్రజెంట్ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారైనా, ఎవరైనా కూడా ఈ ప్లానింగ్ కమిషన్ లేదా నీతి ఆయోగ్కి చైర్మన్గా ఉంటారనమాట. ఇంకా వైస్ చైర్పర్సన్ ఎవరిని తీసుకుంటారు అంటే ఎవరైనా ఎకనామిస్ట్ కానీ ఎవరైనా మంచి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వారిని వైస్ చైర్పర్సన్గా తీసుకోవడం జరుగుతుంది, అంటే ఉపాధ్యక్షుడిగా తీసుకోవడం జరుగుతుంది. సో మొదటి ఉపాధ్యక్షుడిగా ఎవరున్నారు అంటే గుల్జారీలాల్ నందా గారు ఉన్నారు. సో దీనికి సంబంధించి మొదటి అధ్యక్షుడు వచ్చేసి మనకి చైర్మన్గా పండిట్ నెహ్రూ గారు ఉంటే డిప్యూటీ చైర్మన్గా గుల్జారీలాల్ నందా గారు ఉన్నారు. సో ఇదే క్వశ్చన్ మనకి ప్రణాళికా సంఘం మొదటి చైర్మన్ ఎవరు? నేను చెప్పాను కదా, సో జవహర్లాల్ నెహ్రూ గారు. ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉంటే వారు ప్లానింగ్ కమిషన్కి చైర్మన్గా ఉంటారు లేదా నీతి ఆయోగ్కి చైర్మన్గా ఉంటారు. నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వచ్చినా లేకపోతే నెక్స్ట్ బీజేపీలో ఇంకెవరైనా ప్రైమ్ మినిస్టర్ అయితే ఈ ప్రణాళికా సంఘం లేదా నీతి ఆయోగ్కి ఎవరైతే ప్రధానమంత్రి అవుతారో ఆ పొజిషన్లో ఉంటారో వారు ఆ నీతి ఆయోగ్కి సంబంధించి చైర్మన్గా ఉంటారనమాట. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. సో ఇక్కడ మీరు చూడొచ్చు సేమ్ క్వశ్చన్. పండిట్ నెహ్రూ మొదటి వార్డ్ అనమాట ప్రణాళికా సంఘానికి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఇంకా డిప్యూటీ చైర్మన్ వచ్చేసి గుల్జారీలాల్ నందా గారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్? ప్రణాళికా సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? సో యుఎస్ఎస్ఆర్ నుంచి ఆ కాన్సెప్ట్ తీసుకున్న తర్వాత మన దేశంలో యొక్క 5 years ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికి ఒక బోర్డు ఉండాలి లేదా ఒక సంఘం ఉండాలి కదా. సో దాన్ని ప్లానింగ్ కమిషన్ అని చెప్పేసి పేరు పెట్టి ఎప్పటి నుంచి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1950 సంవత్సరంలో ఈ ప్లానింగ్ కమిషన్ని సెటప్ చేయడం జరిగింది ఇండియాలో. ఓకే, సో ప్రణాళికా సంఘాన్ని 1950 సంవత్సరంలో సెటప్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు చూడొచ్చు భారత ప్రణాళికా సంఘం మార్చి 15, 1950న స్థాపించబడింది. ఈ డేట్తో సహా గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి మనకి ఆప్షన్లో ఈ 1950తో పాటు పక్కన కామా పెట్టి మార్చి 15 అని మార్చి 16 అని ఈ విధంగా ఇస్తారు. కాబట్టి మీరు మార్చి 15, 1950న ఈ యొక్క ప్రణాళికా సంఘం లేదా ప్లానింగ్ కమిషన్ని స్థాపించారు. దేశంలోని వనరులను ఉపయోగించుకోవడం, ఉత్పత్తిని పెంచడం మరియు ఉద్యోగాలను సృష్టించడం ద్వారా భారతీయ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడడానికి ఇది భారత ప్రభుత్వంచే స్థాపించబడింది. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, సో మన దేశంలో కూడా రష్యా లాగా ఒక పర్టికులర్ 5 yearsలో ఒక సెక్టార్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ వాటిని డెవలప్మెంట్లోకి తీసుకొచ్చే విధంగా ఈ 5 year ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. సో ఈ యొక్క ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, ఎప్పుడు స్థాపించారు అంటే 1950 మార్చి 15వ తేదీన ఈ యొక్క ప్రణాళిక సంఘాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ వాజ్ ఆన్ టాప్ ప్రయారిటీ ఇన్ ది ఫస్ట్ 5 year ప్లాన్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళికలో దేనికి ప్రాధాన్యత ఇవ్వబడింది అని చెప్పేసి అడిగారు. సో వ్యవసాయంపై ఎక్కువగా ఫోకస్ చేశారండి. సో వ్యవసాయం అనేది బాగా వీక్గా ఉంది ఆ టైంలో, జనాభా అనేది పెరుగుతుంది. సో ఆహార కొరత ఉండకుండా ఉండడానికి సంబంధించి మొదటగా ఈ యొక్క వ్యవసాయం పైన ఇండియా అనేది ఈ పంచవర్ష ప్రణాళికలో 1951 నుంచి 1956 మధ్యన ఈ 5 yearsలో వ్యవసాయం పైన ఎక్కువగా ఫోకస్ చేసి వారు ఆ ఫండ్స్ అన్నీ కూడా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నుంచి అప్రూవల్ పొందించుకొని ఈ వ్యవసాయానికి సంబంధించి ఫండ్స్ అనేవి కేటాయించడం జరిగింది. ఓకే,
సో మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-56లో వ్యవసాయం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ 5-year ప్లాన్ హ్యాడ్ ది ప్రైమరీ గోల్ టు ఎస్టాబ్లిష్ ఇండియా యాజ్ ఏ సెల్ఫ్ రిలియంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీ? ఏ పంచవర్ష ప్రణాళికలో భారతదేశాన్ని స్వావలంబనగా స్థాపించాలనేటువంటి ప్రాథమిక లక్ష్యం ఉంది మరియు స్వీయ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థగా ఉండాలని చెప్పేసి భావించింది? సో ఆన్సర్ చూసినట్లయితే సెకండ్ 5-year ప్లాన్ అండి. రెండవ 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి 5-year ప్లాన్ ఇది. సో భారతదేశ మూడవ పంచవర్ష ఇది బి కాదండి, సి ఆప్షన్, మూడవ పంచవర్ష ప్రణాళిక. సో థర్డ్ 5-year ప్లాన్లో దీనికి సంబంధించి ఒక సెల్ఫ్ రిలియంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీగా తీసుకురావాలని చెప్పేసి భావించారు. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ. సో భారతదేశ మూడవ పంచవర్ష ప్రణాళిక 1961-66 మూడవ ప్రణాళిక యొక్క ప్రాథమిక లక్ష్యం వచ్చేసి భారతదేశాన్ని స్వావలంబన మరియు స్వీయ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థగా స్థాపించడం కోసం. సో దీనికి సంబంధించి ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పంచవర్ష ప్రణాళికలో భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకుంది? డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్ డిడ్ ఇండియా ఆప్టెడ్ ఫర్ మిక్స్డ్ ఎకానమీ అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి రెండవ 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్లాన్ అన్నమాట. సో సెకండ్ 5-year ప్లాన్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశం 1956 నుంచి 61 మధ్య నడిచినటువంటి రెండవ పంచవర్ష ప్రణాళికలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అవలంబించింది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది పెట్టుబడిదారీ విధానం మరియు సామ్యవాదాన్ని మిళితం చేసేటువంటి వ్యవస్థ అన్నమాట. ఓకే, సో ఎక్కువగా పరిశ్రమల మీద అలాగే ఆర్థిక వ్యవస్థ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 5-year ప్లాన్ గేవ్ ఎంఫసిస్ ఆన్ రిమూవల్ ఆఫ్ పావర్టీ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా? కింది పంచవర్ష ప్రణాళికలో పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చింది భారతదేశంలో మొదటిసారి ఏ పంచవర్ష ప్రణాళిక అని చెప్పేసి అడిగారు. సో ఇది 5వ పంచవర్ష ప్రణాళిక అండి. సో ఎవరైతే ఇందిరాగాంధీ గారు ఉన్నారో, సో ఇందిరాగాంధీ గారు ఒక నినాదాన్ని తీసుకురావడం జరిగింది. గరీబీ హటావో అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు. తెలుగులో పేదరికాన్ని తొలగించు లేదా నిర్మూలించు అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఈ గరీబీ హటావో అనేటువంటి ఈ నినాదం అనేది ఏ పంచవర్ష ప్రణాళికలో తీసుకొచ్చారు? సో ఈ పూర్ అనేటువంటి దాన్ని నిర్మూలించాలి, పేదరికాన్ని నిర్మూలించాలి అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది ఏ పంచవర్ష ప్రణాళికలో అంటే 5వ పంచవర్ష ప్రణాళిక అన్నమాట. సో 5వ పంచవర్ష ప్రణాళికలో గరీబీ హటావో అనేటువంటి నినాదంతో సో ఈ యొక్క పంచవర్ష ప్రణాళికని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ 5-year ప్లాన్? ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ ఏ 5 సంవత్సరాల ప్రణాళికలో ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి ఆప్షన్ బి అండి, రెండవ పంచవర్ష ప్రణాళికలో మనకి ఈ పర్టికులర్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ కేవీఐసి ఏప్రిల్ 1957లో రెండవ పంచవర్ష ప్రణాళికలో స్థాపించబడింది. కేవీఐసి ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చట్టం 1956 ప్రకారం భారత ప్రభుత్వం చేత ఇది స్థాపించబడిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొదటి పంచవర్ష ప్రణాళిక ముగింపులో భారతదేశంలో ఎన్ని ఐఐటీలు స్థాపించబడ్డాయి? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ 5-year ప్లాన్ హౌ మెనీ ఐఐటీస్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి 5 అండి, టోటల్ 5 మొదటి పంచవర్ష ప్రణాళికలో ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీస్ అనేవి మొదటి పంచవర్ష ప్రణాళికల సమయంలో ఎస్టాబ్లిష్ చేశారు. 1956లో మొదటి పంచవర్ష ప్రణాళిక ముగింపులో 5 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలు ప్రధాన సాంకేతిక సంస్థలుగా ప్రారంభించబడ్డాయి. 1వ పంచవర్ష ప్రణాళిక 1951 నుండి 1956 వరకు ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 5-year ప్లాన్స్ వాజ్ ఎఫెక్టెడ్ డ్యూ టు డ్రాట్ అండ్ 2 years అని చెప్పేసి ఇచ్చారు. కింది పంచవర్ష ప్రణాళికల్లో ఏది కరువు కారణంగా ప్రభావితమైంది మరియు 2 యుద్ధాలు జరిగాయి అని చెప్పేసి అడిగారండి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మూడవ పంచవర్ష ప్రణాళిక అనమాట. సో దీనికి సంబంధించి చూస్తే ఈ మూడవ పంచవర్ష ప్రణాళికలో మనకు 2 యుద్ధాలు వచ్చాయి. ఒకటి ఇండో చైనా వార్, ఇంకొకటి ఇండో పాకిస్తాన్ వార్ అనమాట. దీనితో పాటు ఇన్ఫ్లేషన్ కూడా వచ్చింది ఆ టైంలో. సో దీనివల్ల ఏమైందంటే ఈ 5-year ప్లాన్ అనేది బాగా ఎఫెక్ట్ కావడం జరిగింది. సో మూడవ పంచవర్ష ప్రణాళిక ఇది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే భారతదేశం 1965 నుండి 66లో కరువు బారిన పడింది, బాగా కరువులో కూరుకుపోయింది. భారతదేశం 1962లో చైనా భారత్ యుద్ధాన్ని
ఎదుర్కోవడం జరిగింది. 1965లో ఇండో పాకిస్తాన్ యుద్ధంలో పోరాడిందనమాట. సో ఈ రెండు యుద్ధాల వల్ల మనకి 1965-66 టైంలో బాగా కరువు అనేది రావడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే తర్వాత పంచవర్ష ప్రణాళికని ఏర్పాటు చేయకుండా ప్లాన్ హాలిడే అయితే ఇచ్చారు. సో ఆ ప్లాన్ హాలిడే ఇయర్స్ ఏంటని చెప్పేసి ఎస్ఎస్సి సిజిఎల్లో సెప్టెంబర్ 9న టైర్ 1 ఎగ్జామినేషన్లో అడిగారండి. సో ఆ ప్లాన్ హాలిడేస్ ఎప్పుడంటే 1966 నుంచి 1969 వరకు అనమాట. ఈ 3 ఇయర్స్ పాటు ప్లాన్ హాలిడే అయితే ప్రకటించడం జరిగింది. ఓకే, ఎందుకు అంటే ఈ డ్యూ టు వార్ వల్ల, కరువు రావడం వల్ల సో ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి ఫండ్స్ లేక ఈ ప్లాన్ హాలిడే అయితే ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశ పంచవర్ష ప్రణాళికలకు తుది ఆమోదం ఎవరు ఇచ్చారు? ది ఫైనల్ అప్రూవల్ టు ది 5-year ప్లాన్స్ ఆఫ్ ఇండియా వాజ్ యూజ్డ్ టు గివెన్ బై. అసలు ఎవరిస్తారు అంటే యాక్చువల్గా ఇన్ని నిధులు కేటాయిస్తారు, ప్లానింగ్ కమిషన్ ఇన్ని నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులన్నిటికీ కూడా ఎవరు పర్మిషన్ ఇస్తారు అంటే ఫైనల్గా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండి, ఎన్డీసీ అని చెప్పేసి అంటారు. ఓకే, ఎన్డీసీ అని చెప్పేసి అంటారు. ఎన్డీసీ సో దీనికి సంబంధించి పర్మిషన్ అయితే ఇస్తుంది. తెలుగులో జాతీయ అభివృద్ధి మండలి అని చెప్పేసి అంటారు. జాతీయ అభివృద్ధి మండలికి పంచవర్ష ప్రణాళికలకు తుది ఆమోదం తెలిపేటువంటి అధికారం ఉంటుంది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు లేదా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు మరియు నీతి ఆయోగ్ సభ్యులు ఇందులో ఉంటారనమాట. సో ఎన్డీసీకి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి, అలాగే ప్లానింగ్ కమిషన్కి చైర్మన్ ఎవరయ్యా అంటే పిఎం ఎవరుంటే వాళ్ళు చైర్మన్గా ఉంటారు. ఓకే, పిఎం ఎవరుంటే వాళ్ళు చైర్మన్గా వ్యవహరిస్తారనమాట. సో ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి సంబంధించి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తే అందులో సభ్యులుగా కేంద్ర కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు లేదా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ప్రతినిధులు, అలాగే నీతి ఆయోగ్ సభ్యులు అందులో ప్రతినిధులుగా ఉంటారనమాట, సభ్యులుగా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాతీయ అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా ఎవరు ఉండేవారు? హూ యూజ్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ ది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇప్పుడే చెప్పే కదా నేను మీకు, ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే వారే ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి సంబంధించి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారనమాట. భారత ప్రధానమంత్రి జాతీయ అభివృద్ధి మండలి ఎన్డీసీ చైర్మన్గా ఉంటారు. ఎన్డీసీ యొక్క మొదటి సమావేశం నవంబర్ 8, 9 మధ్యన 1952న జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. సో ఫస్ట్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది అంటే దీనికి సంబంధించి 1952లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రభుత్వం హరిత విప్లవాన్ని ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టింది? ఇన్ విచ్ ప్లాన్ ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ గ్రీన్ రెవల్యూషన్. ఓకే, గ్రీన్ రెవల్యూషన్ పితామహుడు ఎవరండి? ఎంఎస్ స్వామినాథన్ గారు. ఓకే, ఎంఎస్ స్వామినాథన్ గారు. సో ఆయన బ్రెజిల్లో ఉన్నటువంటి గ్రీన్ రెవల్యూషన్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఈయన గురువుగా భావించేటువంటి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేసి గ్రీన్ రెవల్యూషన్ని, బ్రెజిల్ కంట్రీ బాగా సక్సెస్ అయింది కాబట్టి, ఫుడ్ గ్రెయిన్స్ బాగా డెవలప్మెంట్ చేసుకుంది కాబట్టి, సో అదే కాన్సెప్ట్ని మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ని, గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి కాన్సెప్ట్ని మన ఇండియాలో ప్రవేశపెట్టారు. ఎప్పుడు అంటే 3వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో హరిత విప్లవం 3వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టబడింది. ఇది 1961 నుంచి 66 వరకు ఉంది. కొత్త విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులను ప్రవేశపెట్టడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి హరిత విప్లవం పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. ఓకే, సో అప్పుడే మనకి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా విపరీతంగా అమల్లోకి వచ్చాయి. చాలామంది రైతులు వాటిని యూజ్ చేసి పంటల్ని బాగా పండించడం జరిగింది. అప్పటి నుంచి మన దేశంలో ఫుడ్ గ్రెయిన్స్ అనేవి బాగా అందుబాటులోకి వచ్చాయి, బాగా పెరిగాయి అన్నమాట. సో ఆహార కొరత అనేది చాలా వరకు అప్పటి నుంచి తగ్గడం స్టార్ట్ అయింది. ఓకే, సో 1961 నుంచి 66 మధ్యన ఈ 3వ పంచవర్ష ప్రణాళికలో గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి 6వ పంచవర్ష ప్రణాళిక చైర్మన్ ఎవరు? హూ వాజ్ ది చైర్మన్ ఆఫ్ 6th 5-year ప్లాన్ అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇందిరాగాంధీ గారు అండి. ఇందిరాగాంధీ గారు 6వ పంచవర్ష ప్రణాళిక చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. భారతదేశంలో 1980 నుండి 1985 వరకు నడిచినటువంటి 6వ పంచవర్ష ప్రణాళికకు ఇందిరాగాంధీ గారు చైర్మన్గా ఉన్నారు. ఆవిడ 1984లో మరణించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారతదేశంలో గరీబీ హఠావో నినాదం కింది పంచవర్ష ప్రణాళికలో ఏది ఇవ్వబడింది? ఓకే, ఇది 5వ 5-year ప్లాన్ అండి. FYP అంటే 5-year ప్లాన్ అని. ఓకే, 5-year ప్లాన్ అని చెప్పేసి అర్థం.
In India, which of the following 5-year plans the slogan of Garibi Hatawo was given అని చెప్పేసి ఇచ్చారు. సో 5th 5-year ప్లాన్ అనమాట. సో 5th 5-year ప్లాన్లో ఈ యొక్క గరీబీ హటావో అనేటువంటి నినాదాన్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి 5th 5-year ప్లాన్ 1974 నుంచి 79 మధ్యన ఈ 5-year ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో 5వ పంచవర్ష ప్రణాళికలో గరీబీ హటావో నినాదం ఇవ్వబడింది. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన మరియు న్యాయం వంటి ప్రణాళిక యొక్క లక్ష్యాలను ప్రోత్సహించడానికి ఈ నినాదం అనేది బాగా ఉపయోగపడింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1951 నుంచి 56 మధ్యన మొదటి పంచవర్ష ప్రణాళిక, 1956 నుంచి 61 మధ్యన రెండవ పంచవర్ష ప్రణాళిక, 1961 నుంచి 66 మధ్యన మూడవ పంచవర్ష ప్రణాళిక, 1966 నుంచి 69 మధ్యన ప్లాన్ హాలిడే. ఓకే, అప్పుడు యుద్ధాలు వచ్చాయి, 2 యుద్ధాలు, చైనా అండ్ పాకిస్తాన్తో యుద్ధాలు రావడం జరిగింది. అంటే 1962లో చైనాతో యుద్ధం, 1965లో పాకిస్తాన్తో యుద్ధం రావడం వల్ల దేశంలో ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగింది. సో ఈ యుద్ధాలకి ఎక్కువగా ఫండ్స్ కేటాయించడం వల్ల ఈ పంచవర్ష ప్రణాళిక డబ్బులు లేక 1966-69 మధ్యన ప్లాన్ హాలిడే అయితే ప్రకటించారు. సో ప్లాన్ హాలిడే ఏ ఇయర్స్ అని చెప్పేసి కూడా అడుగుతారు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 1969 నుంచి 74 మధ్యన 4వ పంచవర్ష ప్రణాళికని ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా 1974 నుంచి 79 మధ్యన 5th 5-year ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే 1 year గ్యాప్ వచ్చినప్పుడు 1980 నుంచి 85 మధ్యన 1980 నుంచి 85 మధ్యన 6th 5-year ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో అప్పుడు ఎవరు చైర్మన్గా ఉన్నారు అంటే ప్లానింగ్ కమిషన్కి ఇందిరాగాంధీ గారు అనమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ 6th వరకు అయినా గుర్తుపెట్టుకోండి ఇయర్స్. తర్వాత చూసుకున్నట్లయితే అండర్ విచ్ 5-year ప్లాన్ బ్లూ రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా, ఏ పంచవర్ష ప్రణాళిక కింద నీలి విప్లవం జరిగింది, భారతదేశంలో ప్రారంభించింది అని చెప్పేసి అడిగారు. సో నీలి విప్లవం అంటే చేపలకి సంబంధించింది. రైట్ ఆన్సర్ వచ్చేసి 7వ పంచవర్ష ప్రణాళిక అనమాట. సో 7వ పంచవర్ష ప్రణాళికలో మనకి నీలి విప్లవం అయితే తీసుకొచ్చారు. నీలి విప్లవం భారతదేశంలో 7వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించబడింది. ఇది మనకి ఈ 7వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1985 నుంచి 90 వరకు కొనసాగింది. నీలి విప్లవాన్ని నీలి క్రాంతి మిషన్ అని కూడా పిలుస్తారనమాట. సో 1985 నుంచి 1990 వరకు జరిగినటువంటి ఈ యొక్క 7th 5-year ప్లాన్లో, ఓకే, 7th 5-year ప్లాన్లో మనకి నీలి విప్లవం అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో నీలి విప్లవం అంటే చేపల పెంపకాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి, ఓకే, చేపల ప్రొడక్షన్ పెంచడానికి తీసుకొచ్చింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ది 11th 5-year ప్లాన్ ఎండెడ్ ఇన్ ద ఇయర్, 11వ పంచవర్ష ప్రణాళిక ఏ సంవత్సరంలో ముగిసింది అని చెప్పేసి అడిగారు. ఇది 2012 సంవత్సరంలో ముగిసిందండి. భారతదేశంలో 11వ పంచవర్ష ప్రణాళిక 2012లో ముగిసింది. ప్రణాళిక యొక్క థీమ్ వేగవంతమైన మరియు మరింత సమగ్ర వృద్ధి దిశగా, మరియు ఇది 2007 నుంచి 2012 వరకు ఇది కొనసాగింది అనమాట. ఓకే, 2012లో ఈ 11వ పంచవర్ష ప్రణాళిక ముగిసింది. 11-12 అని గుర్తుపెట్టుకోండి. 11వ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు క్లోజ్ అయిందంటే 2007 నుంచి మొదలయ్యి 2012లో క్లోజ్ అయింది. ఓకే, తర్వాత ప్లాన్ హాలిడేగా వర్ణించబడినటువంటి వార్షిక ప్రణాళిక ఏ సమయంలో అమలు చేశారు? నేను చెప్పే కదా ప్లాన్ హాలిడేకి సంబంధించి క్లియర్గా ఇప్పుడు 2-3 times చెప్పాను. 1966-69 ది యాన్యువల్ ప్లాన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్లాన్ హాలిడే వాజ్ ఇంప్లిమెంటెడ్ డ్యూరింగ్ 1966-69 అనమాట. సో దీనికి సంబంధించి చూస్తే ప్లాన్ హాలిడేగా వర్ణించబడినటువంటి వార్షిక ప్రణాళిక భారతదేశంలో 1966 నుంచి 69 మధ్యన అమలు చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సోవియట్ యూనియన్ యొక్క మొదటి పంచవర్ష వ్యూహాన్ని ఎవరు ప్రారంభించారు? హూ ఇనిషియేటెడ్ ది సోవియట్ యూనియన్స్ ఫస్ట్ 5-year స్ట్రాటజీ అని చెప్పేసి అడిగారు. జోసెఫ్ స్టాలిన్ అనేటువంటి ఆయన. సో దీనికి సంబంధించి ఈ యొక్క 5-year ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. జోసెఫ్ స్టాలిన్ సోవియట్ యూనియన్ యొక్క మొదటి పంచవర్ష ప్రణాళికను 1928 సంవత్సరంలో వారు ప్రారంభించారు. మనకేమో 1951 అయితే వారికేమో 1928 సంవత్సరం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఇది కరెంట్ అఫైర్స్ కింద కూడా అడగొచ్చు. నీతి ఆయోగ్ 2024 ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఎవరు? హూ ఈస్ ద ప్రెజెంట్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్? ప్రెజెంట్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్ వచ్చేసి సుమన్ కే బేరీ అండి. సుమన్ కే బేరీ అని చెప్పేసి పిలుస్తారు. సో ఆయన ప్రెజెంట్ నీతి ఆయోగ్కి సంబంధించి ప్లానింగ్ కమిషన్ ని ప్రస్తుతం నీతి ఆయోగ్ అని చెప్పేసి పిలుస్తున్నారు కదా.
సో ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మరి అధ్యక్షుడు ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ గారు అనమాట. సో ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వారు నీతి ఆయోగ్కి చైర్మన్గా ఉంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సుమన్ బెర్రీ ప్రస్తుత నీతి ఆయోగ్కి సంబంధించి వైస్ చైర్పర్సన్. రాజీవ్ కుమార్ తర్వాత మే 1, 2022 ఆయన ఆ బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఇంకా చైర్మన్ వచ్చేసి నరేంద్ర మోడీ గారు. నీతి ఆయోగ్కి సంబంధించిన ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 2015 జనవరి 1న ప్లానింగ్ కమిషన్ని పేరు మారుస్తూ, ప్లానింగ్ కమిషన్ ఉంది కదా, సో ప్లానింగ్ కమిషన్ని పేరు మారుస్తూ దీన్ని తీసుకురావడం జరిగింది. నీతి ఆయోగ్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.